అమ్మా ఇప్పుడే వచ్చా ఇంటికి. సరే, నాకు తెలుసు నువ్వు కోపడతావని. పెళ్ళి గుంచేనా ఎన్ని రోజులు? అని తెలిసే మాట్లాడుతున్నావా? ఇంకెన్ని రోజులే ఇలా? రికవర్ అవ్వని అమ్మ కొన్ని రోజులు. వదిలేస్తావా ఈ టాపిక్? యప్. ఏం చేస్తున్నావు? తిన్నావా? A shocking revelation has rocked social media in the local community today. Catherine, a registered nurse, has come forward with grave allegations against a man named Michael, accusing him of physical abuse and indirectly being the reason behind a tragic suicide. The emotional video posted by Catherine went viral within hours, sparking outrage across platforms and drawing attention from authorities. In the heart-wrenching post, Catherine detailed years of trauma and alleged that Michael's actions pushed her to take the extreme step. Public pressure mounted, and within days, the case gained legal momentum. After swift investigation and mounting digital evidence, Michael has now been sentenced to prison. While some are hailing this as a victory for online accountability, others question the role of viral outrage in influencing justice. This case once again highlights the power and danger of social media trials. As the legal system catches up, one question remains: where do we draw the line between truth and trending? Michael.
హాయ్. గట్టిగా హెల్ప్ అని అరవాలనుందా? మళ్ళీ అరుస్తావా? wanna give it a try? ఈసారి అరిచెలుపు చంపేస్తా. మళ్ళీ జైలు. ఎలాగో అలవాటు అయిపోయిందిగా. సారీ, అలవాటు చేసావుగా. భయం వేస్తుందా? ఎప్పుడు నేను ఇలా చూడలే భయపడ్డాం. ఒకరు మొహం చూసి భయం తెలుస్తుందా అంటే ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు పెట్టిన టార్చర్కి ఇప్పుడు తెలుస్తుంది. అందుకని మాట్లాడకు. మాట్లాడకు. నేను మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేసు, చెప్పాల్సినవన్నీ చెప్పేసు. పోలీస్ స్టేషన్లో, కోర్టులో, సోషల్ మీడియాలో. నువ్వు లీటర్ లేట్ చేసి మా జీవితాల్లో అలా నీళ్ళలో కొట్టిపడేసావు. హ్యాపీగా ఉన్నావు ఇక్కడ, ప్రశాంతంగా నా లైఫ్ నేను బతుకుతున్నా. మొత్తం మా నాన్న శేఖరం. మేమెంత ప్రశాంతంగా ఉన్నామంటే మా అమ్మ మమ్మల్ని వదిలేసిపోయాక ఇంకొక అమ్మాయిని మా జీవితంలోకి రానివ్వాల. వద్దు, అలా ఉండిపోయాం ప్రశాంతంగా. అందుకే నా లైఫ్ని బతకడం కోసం మా నాన్న నాకు వంట నేర్పించాడు, బ్రతకడం నేర్పించాడు. ఎక్కడికి పడితే అక్కడ పంపించేవాడు. నా లైఫ్ నాకు నేనుగా బతకాలని చెప్పి. నా కర్మ కొద్దీ జస్ట్ 3 months 3 నెలలు ఇండియా వెళ్దాం పదా అన్నాను. ఏమైంది? అవుడవలో ట్రాఫిక్ రూల్స్. అరే ఆగున్న బైక్ని మరి వచ్చి గుద్దాడు, అది రాంగ్ రూట్లో. రిప్పు. నేను నాన్న హాస్పిటల్లో చేరాం. అక్కడ నువ్వు నర్స్గా వర్క్ చేయడానికి వచ్చావు. మేము తిరిగి వచ్చేసాం, కానీ నువ్వు మమ్మల్ని వదలలేదు. మమ్మల్ని వచ్చి కలిసింది ఎవరు? నేను. గుడ్. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నదెవరు? నేను. నైస్. నాకు అసలు ఇంట్రెస్టే లేదు. వర్కౌట్ అవ్వదని చెప్పి చెప్తానే ఉన్నాను. నువ్వే నా వెంట పడి 1,00,000 సార్లు కన్విన్స్ చేసి, లేదు ఇలా కాదు, ఒక ఆడతోడు కంపల్సరీగా ఉండాలి, మీరు అనుకున్నవని తప్పు, నేను ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి నన్ను నమ్మించి కన్విన్స్ చేస్తే నేను వెళ్ళి మా నాన్నతో మాట్లాడాను. ఆయన వద్దురా అని అంటానే ఉన్నాడు. లేదు నాన్న బాగుంటుంది, నా మాట నమ్మండి అని చెప్పి ఒప్పించి ఆయన్ని కన్విన్స్ చేస్తే పెళ్ళి అయిపోయింది. అప్పటి నుంచి నేను నీలో చాలా తేడా చూశాను. నువ్వు మాట్లాడే విధానంలో తేడా చూశాను, నీ డ్రెస్సింగ్ సెన్స్లో తేడా చూశాను. సరే, నన్ను పట్టించుకోకపోయినా పర్లేదు. అరే ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన వయసు కన్నా గౌరవం ఇచ్చి మంచిగా చూసుకుంటే అయిపోయేది కదా. సరే, మాతో పని అయిపోయింది. డైవర్స్ తీసుకోవాలనుకున్నాం. ఇంట్లో పెద్ద గొడవ జరిగిపోయింది. నేనెళ్ళి మా నాన్నకి చెప్పా, ఆయన వద్దురా, ఇంట్లో ఆల్రెడీ ఒక డివోర్స్ జరిగింది చాలు, మళ్ళీ ఇంకోటి వద్దు అని అన్న మనిషి
సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు నీ వల్ల. మీ నాన్న సైడే తీసుకోవడానికి ట్రై చేయకు మైకిల్. నువ్వు ఇంట్లో ఉంటేనేగా నీకు తెలిసేది. మార్నింగ్ వెళ్తే నైట్ వరకు రావు నువ్వు. అది నువ్వు నచ్చక, నువ్వు కనిపిస్తేనే తెలియని ఇరిటేషన్ వచ్చి చీపెస్ట్ థింగ్. సడన్ గా ఎవరు సంబంధం లేని జార్జ్ గడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఫిజికల్ సాటిస్ఫాక్షన్ రావట్లేదనా? సరే, ఫిజికల్ సాటిస్ఫాక్షన్ రావట్లేదని జార్జ్ గారి దగ్గరికి వెళ్ళావు. ఆ విషయం మాకు తెలిసింది. అరిచాం, అరుస్తాం, అరవ్వాలి. మా నాన్న అయితే షాటర్ అయిపోయాడు. కానీ అది నువ్వు ఏ రేంజ్లో గ్రాంటెడ్గా తీసుకున్నావు? ఎక్కడ మేము జార్జ్ గురించి బయట రూమర్లు స్ప్రెడ్ చేస్తామని చెప్పి యూ స్టార్టెడ్ టార్చరింగ్ అస్. మాటలేనావు అసలు? యు ఆర్ నో లెస్ దెన్ ఎ సైకో. నేను టార్చర్ చేయలేదు. నీకు తెలుసో లేదు, మీ నాన్నకి అది తెలుసు. నాకు ఇష్టం లేదు, నేను కంఫర్టబుల్గా లేను అని తెలిసినా మీ నాన్న వచ్చి నా పైన చేయేశాడు. ఇష్టం లేదని తెలిసినప్పుడు ఎందుకు అలా చేయడం? ఆ ఫీలింగ్ ఎంత ఎంత ఇబ్బందిగా ఉంటుందని నీకెలా తెలుస్తుంది? కానీ నా పైన చేసినప్పుడే ఐ కుడెంట్ టేక్ ఇట్. నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. వద్దు అని పక్కకి తోసేశాను. మళ్ళీ చేసి మళ్ళీ నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు కోపం వచ్చి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. తోసేసానని ఒక్కటే మీరు పట్టుకున్నారు. తోడానికి కారణం అదెవ్వరు ఆలోచించలేదు. అదెవరికి అక్కర్లేదు. నా మాటే వినలేదు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే లోపల మీ నాన్న సూసైడ్ చేసుకుంటే దానికి నేనేం చేయను. మా నాన్న చెడ్డోడు అనేచ్చు, కానీ నాకు మంచోడు. నా చుట్టూ ఉన్న చాలామందికి మంచోడు. ఇంతమందికి మంచోడే నీ ఒక్కదానికే చెడ్డోడయ్యాడంటే ప్రాబ్లం నీలో ఉన్నట్ట ఆయనలో ఉన్నట్ట? వేరే వాళ్ళతో నా మీద చేసినట్టు నాతో ఫిజికల్ అయినట్టు ఏమైనా అయ్యారా వాళ్ళు ఫీల్ అవ్వడానికి? నువ్వు అదే పట్టుకొని తిప్పి తిప్పి అడుగుతున్నావు. మా నాన్న నీ మీద చూపించే అభిమానం నీకు కనిపించదు. ఎందుకంటే నీ థాట్ ప్రాసెస్ అలా ఉంది. నువ్వు ఏందన్నా మా నాన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. నీ వల్ల చచ్చిపోయాడు. చచ్చిపోయాడు మనిషి. ఎక్కడ కేసు నీ మీదకి వస్తుందని చెప్పి నా మీద ఫిజికల్ అబ్యూస్ కేసు పెట్టి ఆయన చనిపోవడానికి నేను కారణమా? అలా నువ్వు క్రియేట్ చేసావు. అవునా కాదా?
నేను కావాలని చేయలేదు. నాకు తప్పించుకోవడానికి ఇంకేం దారి దొరకలేదు. అందుకని నా మీద తోసేస్తావా? ఎలా అనుకున్నావు అసలు ఇది? నువ్వు నాకు జార్జ్కి ఏదో రిలేషన్ ఉన్నట్టు బయట పెట్టావు. అరే, అట్రాక్షన్ అనేది ప్రతి మనిషికి ఉండేదే కదా. నేను దాన్ని ఓవర్కమ్ చేసే ప్రాసెస్లో మీ నాన్న సూసైడ్ చేసుకున్నారు. Do you even know what was between me and George? Don't call it a relation if we both were just drooling on each other. Shut up! అది నా క్యారెక్టర్ అయి ఉంటే మీకన్నా పల్సన్ వాళ్ళు మా హాస్పిటల్కి రాలేదనుకుంటున్నావా? You have no clue how easy it is for a woman to find a guy. It's a bloody cakewalk. మీ నాన్న అంటే నాకు అభిమానం, గౌరవం. భార్య వదిలేసి ఇన్నేళ్ళు దాటినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదంటే he's such a gentleman అని I wanted to marry him. జెంటిల్మెన్ గంగలో కలిపాడు మీ అమ్మాయిలకు అలవాటేగా. You better don't throw a fucking statement, Michael. పెళ్ళైనప్పటి నుంచి దూరం పెట్టాను నేను. అప్పుడే ఎందుకు దూరం పెట్టానని తెలిస్తే you'll stop blaming me. Attraction was wrong అనే గిల్ట్లో I was not my 100%. నాకు కొంచెం స్పేస్ కావాల్సి వచ్చింది అంతే. అందుకే దూరం పెట్టా. చెప్పా అది మీ నాన్నకి, వినలేదు. నేనేం చేయను. అయినా సూసైడ్ నోట్లో నా పేరు రాశాడా? లేదు కదా. దెన్ స్టాప్ బ్లేమింగ్ మీ. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. నేను చెప్పాల్సినవన్నీ చెప్పేశాను. ఇప్పుడు నేను చంపేస్తా. మైక్, మైక్, ప్లీజ్, ప్లీజ్. ఇప్పుడు నిన్ను చంపడం వల్ల వచ్చేదేంటి? పైసా ఉపయోగం లేదు. దారిలో ఒక చిన్న కెమెరా షాప్ కనిపించింది. అక్కడి నుంచి ఒకటి లేపేశాను. ఎస్, మొత్తం నీట్గా రికార్డ్ అయింది. ఇప్పుడు ఇదొక ఎవిడెన్స్. ఇది పోలీసులు తీసుకొని నన్ను లోపలేస్తారు. నేను జైలు నుంచి తప్పించుకొచ్చాను కాబట్టి మళ్ళీ తిరిగి లోపల పంపిస్తారు. అనవసరం. కానీ వీడియో వైరల్ అవుద్ది. నువ్వేంటో చుట్టూ ఉన్న జనాలందరికీ తెలిసిద్ది. అట్లీస్ట్ మా నాన్న చెడ్డోడు కాదన్న విషయం బయటకు వస్తుంది. మైకల్, ప్లీజ్ మైకల్, ప్లీజ్ మైకల్. వీడియోని బయట పెట్టుకో మైకల్, ప్లీజ్. లైఫ్ని స్పాయిల్ చేయకు మైకల్, ప్లీజ్ మైకల్. మా నాన్నని పెళ్లి చేసుకోవాలంది. ఆయనకి తోడుగా ఉంటానని వచ్చావు. ఆ తోడు కొరకు అభిమానంతో ఆయన దగ్గర వద్దని ట్రై చేస్తే జార్జ్ గడ్ మైండ్లో ఉన్నాడని దూరం పెట్టావు. ఇష్టం లేకుండా చెయ్యేశాడు అంటున్నావు. మరంత ఇష్టం లేనప్పుడు ఆయన్ని పెళ్ళెందో చేసుకున్నావు. మౌనంగా ఉండి దూరం పెట్టే బదులు మా నాన్నతో కూర్చొని మాట్లాడాల్సింది. ఆయన బతికేవారు. ఇప్పుడు గట్టిగారు
అప్పుడు చుట్టూ ఉన్న పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వచ్చి అడుగుతారు, అప్పుడు చెప్పు ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి. నువ్వు చెప్పకపోయినా రేపటికల్లా తెలిసిపోద్దులే.